సింహం ప్రేక్షకులకు నమస్కారం. అయోధ్య భారతీయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా అయోధ్య రామ జన్మభూమి ఉద్యమం గురించి ఈరోజు ఎన్నో ఏళ్లుగా కన్నటువంటి కల సాకారమైనటువంటి నేపథ్యంలో దీని వెనుక జరిగినటువంటి అవిరళ కృషి గురించి, రామతత్వం గురించి ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ కూడా అవగాహన కల్పిస్తూ అనేక ఆధ్యాత్మిక విశేషాలని, అనేక తెలుసుకోవాల్సినటువంటి విషయాల్ని మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి గారు. అమ్మ ఈరోజు కూడా మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం. జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై సీతారాం. జై సీతారాం. చాలా మంచి విషయాలు చెప్తూ ఉన్నారమ్మా. అయితే ఒక్కొక్కటి అంటే మనకి ఇంకా ఒక 3 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. చాలా మంచి విషయాలు వీటి ద్వారా ఇంకా తెలుసుకోవాల్సినవి మీ ద్వారా ఉన్నాయి అని అనిపిస్తోంది. అయితే మనం రామ జన్మభూమి ఉద్యమం విషయంలో కొన్ని అనుభూతుల్ని మీరు మాతో పంచుకుంటూ ఉన్నారమ్మా. అందులో ఒకటి మొన్న మనం నిన్నటి ఎపిసోడ్లో ఆపడం జరిగింది. 1992లో ఒక అనుకోనటువంటి సంఘటన జరిగింది. శిలాఫలకం నేపథ్యంలో అక్కడ ఒక పెద్ద ఉద్యమం లాంటిదే సాగింది. అంటే స్వాతంత్రోద్యమానికి ఏ విధంగా తీసుకోలాగే జరిగిందా అమ్మా? అందులో మీరు కూడా ఉన్నారా ఆ ఉద్యమంలో? 89లో నేను శిలాన్యాస్లో పాల్గొన్నానమ్మా. అప్పుడు నేను ఆ ఉద్యమంలో ఉన్నాను. 92లో ఉన్నాను, కానీ 92లో నేను అప్పుడు హాజరు కాలేకపోయాను. కారణం ఏమిటంటే అప్పుడు నేను ఇక్కడ మరో ఉద్యమం చేస్తున్నా. ఏమిటా ఉద్యమం అంటే ఇక్కడ అల్ కబీర్ అని ఒక మెకనైజ్డ్ స్లాటర్ హౌస్ రుద్రారంలో ఒక కొఠారి అని ఒక జైను, ఒక అగర్వాల్ అని ఒక పంజాబీ, కొంతమంది కలిపి రోజుకు 2500 గోవులని వేడి నీళ్లు పోసి 200 డిగ్రీస్ వేడి నీళ్లు పోసి తలకిందులుగా వేలాడతీసి వాటిని హింసిస్తూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి గోమాంసాన్ని ఎగుమతి చేసేటటువంటి ఫ్యాక్టరీ అది. అప్పుడు దాని మీద నేను అవిరళంగా ఉద్యమంలో ఉండి అయోధ్య కోసం నేను ఏ విధంగా అయితే శపథం తీసుకునే ఉద్యమంలో పాల్గొన్నానో, అప్పుడు ఈ అల్ కబీర్ మెకనైజ్డ్ స్లాటర్ హౌస్ కోసం 3 నెలలు నిరాహారంగా, అంటే కేవలం ద్రవ పదార్థమే తీసుకుని ఘన పదార్థం తినకుండా 3 నెలలు మళ్ళీ నేను పర్యటించాను. ఈ గోవులను హింసించే విషయంలో మళ్ళీ పల్లెటూళ్ళల్లో కూడా గోవులను పెంచలేని పరిస్థితుల్లో రైతులు ఉండడం, ఈ ట్రాక్టర్లు వాటితో వ్యవసాయం చేయడంతో ఆ గోవులన్నీ బయట రోడ్ల మీద తిరగడం, గాజు పెంకులు, మేకులు లాంటివి తినడం, నానా భీభత్సంగా గోవుల యొక్క పరిస్థితి అలా ఉండడం చేత నా మనసు ఆవేదన చెందింది. ఎందుకని? కలియుగం ప్రారంభం అవడానికి కారణమే గోవుని, వృషభాన్ని కాలుతో తనడంతోనే కలిపురుషుడు మనకు అవలక్షణాలు వచ్చేసాయి. అటువంటి గోవుని, వృషభాన్ని మళ్ళీ మనం సంరక్షించుకుంటేనే, అంటే గోవు భూమికి ప్రతీక, వృషభమేమో ధర్మానికి ప్రతీక. అందుకని ఆ గోవృషభాలు నడయాడిన చోటల్లా ధర్మం వికసిస్తుంది అనేటటువంటిది వాస్తవం కూడా. అందుకని ఆ గోధూళితో కూడా స్నానం చేస్తారు కొంతమంది. ఎందుకు? పవిత్రం చేసుకోవడానికి. అంతటి పవిత్రమైనటువంటి సకల దేవతా నిలయంగా భావిస్తాం. మరి తల్లి లేని పిల్లలకి ఆవు పాలు శ్రేష్టమని చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం. అటువంటి గోవులు మనకు సంపదను విపరీతంగా పెంచుతున్నాయి. గో సంపదే నిజమైన సంపదగా భావించేటటువంటి వ్యవసాయానికి మూల కారణమైనది మన భారతదేశం. వ్యవసాయ ఆధారిత దేశంగా, ఈ భూమిని ప్రేమించేటటువంటి భారతీయులంగా, ఈ భూమిని ప్రేమించడానికి కారణమైనటువంటి ఈ పశు సంపదలో ప్రముఖమైనటువంటి పాత్ర గోవులు, వృషభాలు. అప్పుడు నేను ఉద్యమంలో పాల్గొని దానికోసం జైలుకి కూడా వెళ్ళా. అప్పుడు ఆ ఉద్యమంలో ఉండడం వల్ల 1992లో నేను అక్కడికి వెళ్ళలేకపోయానమ్మా. ఢాంచా పడిపోయినప్పుడు 89లో నేను శిలాన్యాస్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ తర్వాత కూడా 2-3 సార్లు నేను అయోధ్య వెళ్ళి వచ్చిన సంగతి నిన్న మీతో చెప్పినట్టు గుర్తుగా. అవును. అంటే ఈ నేపథ్యంలో ఇంకా ఇటువంటి ఉద్యమాల్లో కూడా పాల్గొనటం జరిగిందమ్మా. అంటే రామ జన్మభూమి మాత్రమే కాకుండా మధ్యలో ఇంకా అంటే మీరు మర్చిపోలేనటువంటి ఉద్యమాలు కానీ, మర్చిపోలేని సంఘటనలు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయమ్మా? అంటే 3గా తీసుకున్నానమ్మా నేను. 1987లో సౌశీల్య అకాడమీని ప్రారంభించి విద్యార్థి లోకానికి నైతిక విలువలు పెంపొందించడం అనేది ఒక విప్లవంగా తీసుకున్నాను. అది కూడా ఒక రకంగా ఉద్యమం లాంటిదే. తర్వాత రామ జన్మభూమి, విద్య, ఇటు బడి గుడి అనుకోండి. ఇక చూస్తే మనకి ఒక కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యులుగా మెలిగినటువంటి
గోవులు. ఈ 3 ఉద్యమాల్లో నేను కీలకంగా జరుపుకుంటూ రావచ్చడం జరిగిందమ్మా అది. ఇప్పుడు ఇక తర్వాత వచ్చినటువంటి సంఘటన ఏమిటంటే, అది ఉద్యమంలో నేను పాల్గొనలేదు, కానీ బాధపడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు అప్పుడు కూడా నాకు మనసుకి బాధ కలిగి నేను ప్రతిస్పందించడం జరిగింది. దానిని కూడా చాలామంది ఉద్యమకారులు దాన్ని ప్రేరణగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎంతో ప్రేరణగా తీసుకుని వాళ్ళు కూడా చేసుకున్నారు. కానీ అంత తీవ్రంగా నేను ఉద్యమంలో అయితే నేను పాల్గొన్న ఆ భావాన్ని వ్యక్తీకరించానంతే. అయితే ఒకటి సంతోషి, నాకున్నటువంటిది అది బలమో బలహీనతో నాకు తెలియదు, కానీ తొందరగా ఏ విషయానికైనా స్పందించేస్తాను. అలా స్పందించడం తప్ప అమ్మా? స్పందించాలి, స్పందించాలి కదా. ఇప్పుడు అలా స్పందించకపోవడం వల్లే కదమ్మా యుద్ధం వచ్చింది. ద్రౌపదిని అక్కడ అవమానపరుస్తూ ఉంటే, సీతమ్మను అవమానపరిచి మాట్లాడుతూ ఉంటే సమాజం స్పందించకపోవడం వల్లే కదా యుద్ధాలు వచ్చాయి. ఇప్పుడు కూడా సమాజంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాల పట్ల కనీసం నోరు చూసుకోకపోతే, నోరు విప్పకపోతే మేధావులు అనేవాళ్ళు ఏం జరుగుతుంది? ఇప్పుడు కూడా అదే జరుగుతోందిగా. సమాజంలో జరుగుతున్న దారుణాల మీద అసలు మేధావులు అనేటటువంటి వాళ్ళు భయపడిపోయి ఎవరు నోరు విప్పడం లేదు కదా. విప్పకపోతే ఏమవుతుంది? అప్పటికి ఎవరు విప్పకపోతే నేచర్ కలగజేసుకుంటుందిగా, ప్రకృతి కలగజేసుకుంటుందిగా. ప్రకృతికి ఒక చట్టం ఉందిగా. ఏమ్మా, ఇక్కడ సుప్రీంకోర్టులో న్యాయాలు కాదుగా, మనకు కావాల్సిన పైన సూపర్ సుప్రీం పవర్ ఒకటి ఉందిగా, అది ఊరుకోదుగా. అయితే మీరన్న మాట ప్రకారమే నాకు ఒక సందేహం వచ్చిందనమాట. ఒక 40 ఏళ్ల వెనక్కి వెళితే, అంటే నార్మల్గా ఇటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు, అంటే అయోధ్య మళ్ళీ రావడం కావచ్చు, రామ జన్మభూమి మళ్ళీ రావడం, శ్రీరామచంద్రమూర్తి పరిపాలన వచ్చింది మళ్ళీ అనేది చాలామందికి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి మనసులో భావన. దీనికి కారణం కూడా అన్వేషిస్తే చాలామంది పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ధర్మం గాడి తప్పినప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ వస్తాడు అనేది మాట. అంటే 1000% కరెక్ట్. అది 40 ఏళ్లకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని భగవంతుడు మళ్ళీ వచ్చాడు అనుకోవచ్చమ్మా? ఏ భగవంతుడు వచ్చాడు? శ్రీరామచంద్ర ఇంకా రాలేదంటారా? వస్తాడు, ఇక వస్తాడమ్మా. ఇప్పుడు ఇంకా పరీక్ష పెడుతున్నాడు మనల్ని, ఇంకా పరీక్షలోనే ఉన్నాం మనం. వచ్చాడు, మనం పిలిస్తే రూపంలో వచ్చారు. అంత మాత్రం చేత భగవంతుడు ఇంకా అక్కడికి అవతరించేసేసాడని నేను అనుకోడలా. అవునా? ఇంకా టైం పడుతుంది. ఇది వింతగా అనిపిస్తోంది, ఎలా అర్థం చేసుకోవాలి? అవును కదమ్మా. ఇప్పుడు నువ్వు ఒక ఆలయంలో ఎన్నోసార్లు విగ్రహాలు పెట్టి ఎన్నో ఆలయాలు మనం కట్టించాము. కేవలం ఇప్పుడు అయోధ్యలో అంతకుముందు రాముడు లేడా? బాలరాముడు ఆ డేరాలోనైనా ఉన్నాడుగా, లేకుండా లేడు కదా. అక్కడ పూజ చేసిన నక్షత్రాలే కదా మనకు వచ్చాయి. తర్వాత దాంట్లో మందిర నిర్మాణం చేసుకున్నాం. బాలరాముడే, కొత్తగా ఏం పెట్టుకుంది ఏం లేదుగా. కొత్తగా భవనాన్ని కట్టుకున్నాం మనం. ఇంకా రాముడు అవతారం దిగి రావాలి అంటే ఇంకా దిగి వస్తానికి ఇంకొంచెం టైం ఉంది. ఇక ఆ దిగి రావడానికి కావలసినటువంటి అంకురార్పణ కొంతమంది సజ్జనుల చేత చేయబడిందిగా. ఆ సజ్జనులు కనుక నిజంగా చిత్తశుద్ధితో చేశారా, ఆత్మ పరిశుద్ధితోనే చేశారా, లేకపోతే ఇంకేదైనా స్వరాభానికి లబ్ధి కోసం చేశారా అనేటటువంటిది అది నిర్ణయించవలసింది రాముడు కదా. ఉన్నదన్నట్టు మాట్లాడతాను నేను. ఎవరమైనా సరే ప్రయత్నం అయితే గొప్పది కదా. ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాలి. జరిగింది కాబట్టి ఇంకా మన దాన్ని ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ప్రజలలో పరివర్తన అనేటువంటిది ఎంతవరకు వస్తుంది. ఇప్పుడు ఈ రోజున కొత్తగా మనం చూస్తున్నాం, ఇది అయోధ్యలో రామచంద్రుడు బాలరాముడిని ప్రతిష్ఠించుకున్న తర్వాత వచ్చిన రామనవమి కదా, కళ్యాణం అని నానా భీభత్సంగా చేసేయటానికి సిద్ధపడతారు. హంగామాలు ఎక్కువైపోతాయి మనకి. జెండాలు ఎగరేస్తాం, నినాదాలు పలికేస్తాం, ఆహా ఓహో అంటాం, అన్నీ చేస్తాం. దాంతోనే రాముడు సంతోషపడతాడా? నేను అడుగుతున్నా నిన్ను, నువ్వే నేను ప్రశ్నలు వేడి, నేనే వేస్తాను నేను ప్రశ్నలు. సంతోషపడతాడా సంతోషి అని అడుగుతున్నా. పడకపోవచ్చు, రామయ్య మనసులో వేరే ఉండొచ్చు ఆలోచన విధానం. అక్కడే పొరపాటు పడుతున్నాం. ఆలయాలు కట్టినా, మనం పూజలు చేసినా మన ఆత్మోద్ధరణ కోసం చేసుకుంటున్నాం, కానీ మన సంతోషం కోసం చేసుకుంటున్నాం, కానీ మన అనుభూతి కోసం చేసుకుంటున్నాం, కానీ రాముడి కోసం కాదు. ఏ దేవతలు ఆలయాలు కట్టమని వాళ్ళు మనల్ని అడగల. నువ్వు పూజ చేసుకునేటప్పుడు చూడు, నువ్వు పంచభూతాలకి ప్రతీకలుగా పంచభూతాలకి అక్కడ పూజ చేస్తున్నావు. ఏది? ఆకాశతత్వానికి దీపాన్ని వెలిగిస్తున్నావు, భూతత్వానికి ఏమో గంధం రాస్తున్నావు, వాయుతత్వానికేమో ఉద్బత్తి వెలిగిస్తున్నావు, వహ్నితత్వానికేమో దీపం వెలిగిస్తున్నావు, అలాగే నైవేద్యం అమృతతత్వానికేమో నైవేద్యం పెడుతున్నావు.
ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దీని పంచభూతాలకి థ్యాంక్స్ చెప్పుకుని నువ్వు సంతోషపడుతున్నావు కానీ ఆయన చేయమని లేదుగా. చేయడం నీ సంస్కారం. ఆ సంస్కారవంతంగా నువ్వు ఉన్నప్పుడు పంచభూతాలు నీ పట్ల అనుగ్రహం ఇస్తాయి. కనీసం కృతజ్ఞత ఉంది. అందుకే కదా రాముడిని అడిగాడు. అక్కడే కదా స్టార్ట్ అయింది శ్రీరామచంద్రుడిది. అసలు కథ స్టార్ట్ అయింది ఏ ప్రశ్న దగ్గర? నారద మహాముని వచ్చి నారద మహామునిని అడుగుతారు. ఏమని అడుగుతారు? గుణవంతుడు, శక్తివంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, ధర్మవ్రతుడు, సత్సాంప్రదాయాన్ని ఆచరించేటటువంటి వాడు, సర్వభూతహితుడు, అలాగే విద్యావంతుడు, సమర్థవంతుడు, సౌందర్యవంతుడు, ధర్మతేజుడు, తేజోవంతుడు, పరాక్రమవంతుడు, జతక్రోధుడైనటువంటి ఈ 16 లక్షణాలు కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని కదా క్వశ్చన్. ఉన్నాడయ్యా, ఉన్నాడు, ఇదిగో రామచంద్రుడు అని చెప్పి రాముడి యొక్క కథను అక్కడ వినిపించటం జరిగింది. ఎందుకు వచ్చాడో మొన్న చెప్పినట్టున్నాను, నాకు గుర్తులేదు అసలు ఎందుకు వచ్చాడో రాముడు. తాను ఎందుకు ఈ భూమి మీద నడయాడు, మనం ఏం చూపించడానికి వచ్చాడో చెప్పుకున్నాం కదా. అప్పుడు నేను అనేది ఇందుకు అది ఆ పరివర్తన మనలో వచ్చినప్పుడు, మళ్ళీ మన కుటుంబ వ్యవస్థను మళ్ళీ మనం బాగు చేసుకున్నప్పుడు, భార్యాభర్తలకు దాంపత్య ధర్మం అనేటటువంటి పవిత్రంగా నిర్వహించుకున్నప్పుడు, ఒకరి కోసం ఒకరుగా ఉన్నప్పుడు, ఆ విద్యా విధానంలో గురు శిష్య బాంధవం ఎలా ఉన్నదో అలా ఉన్నప్పుడు, ఏది నిజమైన విద్య, ఏది అవిద్య, ఏది వివేకము, ఏది విజ్ఞానం అని తెలుసుకున్నప్పుడు, ఈ మార్పులన్నీ కనుక మన సమాజంలో వచ్చినప్పుడు అప్పుడు రాముడు సంతోషపడతాడు. లేకపోతే నువ్వన్నట్టుగా ఏదో ఒక అవతారమూర్తి మళ్ళీ దిగి వచ్చి మానవుడిని చర్నాకోలతో కొట్టి మళ్ళీ మొట్టికాయలు వేసి మళ్ళీ నిలబెట్టడానికి ఒక అవతార పురుషుడు దిగొస్తాడు. అంటే ఇన్నేళ్ల ఉద్యమం కూడా వీటన్నిటినీ మనం నిలుపుకోవాలనేనా అమ్మ? ఎస్, ఉద్యమం చేసుకునేది ఆషామాషి కోసం కాదు. స్వాతంత్రాన్ని కూడా ఇలాగే ప్రాణత్యాగాలు చేసి ఉద్యమం చేసి 200 సంవత్సరాలు పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి స్వాతంత్రం తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళకంటే గొప్పగా పరిపాలిస్తున్నామా చెప్పండి? వాళ్ళ కళ్ళజోళ్ళే పెట్టుకున్నాం, వాళ్ళ బూట్లలోనే కాళ్ళు పెట్టాం, వాళ్ళ విద్యా విధానమే ఫాలో అవుతున్నాం, అన్నీ వాళ్ళ చిహ్నాలే పెట్టుకున్నాం. ఏమైనా మార్పు తెచ్చుకున్నామా మనం? ఎందుకు తెచ్చుకున్నాం స్వాతంత్రం? మన కాళ్ళ మీద మనం నిలబడడానికి కదా తెచ్చుకున్నాం. మరి మన కాళ్ళ మీద మనమే నిలబడుతున్నామా? ప్రజలని భిక్షగాళం చేస్తున్నాం. రామయ్య రాజ్యంలో ప్రజల్ని భిక్షగాళంగా చేసిన ఘటనలు ఎక్కడైనా ఉన్నాయమ్మా? లేదు కదా. అధికంగా పన్నులు వేసి ప్రజల్ని విసిగించలేదుగా, ప్రజలకి ఈ విధంగా సోమరితనాన్ని పెంచలేదుగా. మరి ఇవన్నీ వాటికి వీటికి మ్యాచ్ కానప్పుడు రామరాజ్యం ఎలా అవుతుంది అంటున్నాను నేను. అది నేను అనేది అదే. అందుకని ఈ పరివర్తన వైపుకి ఇప్పుడు మనం మళ్ళించాలి. అందుకని నిరుత్సాహపడద్దు మనం. మనందరం కూడా ఇప్పుడు విద్యా విధానంలో మార్పు తెచ్చుకోవాలి. శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఏ విద్యా విధానాన్ని అయితే వాల్మీకి మహర్షి, వశిష్ఠుడు అన్ని ఆశ్రమాల వైపుకు వాళ్ళని తీసుకుని వెళ్ళి పదనిర్దేశం చేస్తూ అన్నింటినీ ప్రాక్టికల్గా బోధించుకుంటూ బల అతిబల మంత్రాలను వాళ్ళకి అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తూ జగత్తుకు కళ్యాణకారకుడుగా నిలబెట్టడానికి వాళ్ళిద్దరిని ఎలా నిలబెట్టాడు అనడానికి అది ఉదాహరణ కదా. అక్కడి నుంచి విద్య స్టార్ట్ అయింది కదా. అట్లాంటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టుకోవాలి మనం. అది ఉండేది మన దేశంలో. ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా రాకముందు అదే విద్యా విధానం మన దగ్గర ఉండేది. అదే అరవింద మహర్షి కూడా ద లాస్ట్ స్కూల్ అని ప్రవేశపెట్టింది. విశ్వామిత్రుడు ఉదాహరణగా తీసుకుని పెట్టాడు ఆయన. పెద్ద ప్రాంగణంలో పిల్లలందరినీ వదిలిపెట్టేసి వాళ్ళకు దేని మీద ఆసక్తి చూపిస్తున్నారో ఆ ఆసక్తికి పదును పెట్టి, ఆ జీవలక్షణానికి పదును పెట్టి వాళ్ళకి కావాల్సింది నేర్పించారు. కానీ ఇలా మనలాగా డిమాండ్ వైపుకు పరిగెత్తించలా. విద్యార్థులకు దేని మీద కమాండ్ ఉన్నదో, వాళ్ళ ప్రవృత్తిలో ఏది ఇష్టపడుతున్నారో ఇది చూపించి దానికి పదును పెట్టిన విద్యా విధానం మనది. అందుకని గొప్ప గొప్ప సైంటిస్టులు తయారయ్యారు మన దేశంలో. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక గుమస్తాలను తయారు చేసుకున్నాం, కానీ సైంటిస్టులు ఎక్కడ తయారయ్యారు? ఆ విధానాన్ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడే రామరాజ్యం సిద్ధిస్తుంది. అందుకని ఇప్పుడు దానికి అంకురార్పణ చేసుకుందాం అంటున్నాను నేను. రేపు రామనవమి పెట్టుకున్నాం కాబట్టి ఆ కళ్యాణం అనేటటువంటిది ఎలా జరగాలి అంటే, జగత్తుకు కళ్యాణకారకుడైన రామచంద్రుడు ఏం చేశాడో దానిని చేయడానికి మనం ప్రయత్నాలు అన్ని వైపుల నుంచి, ఇటు ప్రజల నుంచి అటు ప్రభుత్వాల నుంచి జరిగినప్పుడే
అది సాకారం అవుతుంది అనేది నా రామ అనే పదం వినిపిస్తేనే ధర్మం, న్యాయం ఈ రెండు ఫస్ట్ మనకి అర్థమవుతాయమ్మా. మీరు చేసిన ఇన్నేళ్ల పోరాటము, ఇన్నేళ్ల కల వెనుక ఉన్నది కూడా ధర్మరక్షణ, ధర్మ పరిపాలన రావాలి అని ధర్మ పోరాటం అనే పేరే మీరు కూడా చాలాసార్లు మాకు ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. అసలు ధర్మం అంటే ఏంటమ్మా? ఎందుకంటే సందర్భానుసారంగా పరిస్థితులను బట్టి అది మారిపోతూ ఉంటుంది. మనం కట్టుబడి సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఎటువంటి ధర్మంతో ముందుకు వెళ్ళాలి? ధర్మం అనేటువంటి మాటకు అర్థం ఏంటమ్మా? ధర్మం అంటే మన చిన్నప్పుడు మనం కూడా అప్పుడప్పుడు చిన్నపిల్లలు అప్పుడు పోట్లాడు ఎవరైనా పెన్సిల్ మన దగ్గర లాగా ఒరే నీకు ధర్మం కాదురా, ఒరే నీకు ధర్మం కాదురా, ఇది ధర్మం కాదురా అంటాం మనం. అంటావా లేదా? ఇది ధర్మం ఏమిటి ధర్మం? నిజమే, ఇది న్యాయం కాదురా అన్నాం మనం, ధర్మం కాదురా అన్నాం. అంటే ఏమిటంటే నీవు ఇతరులను ఏదైతే నువ్వు బాధ పెడుతున్నావో, ఎవరైతే ఇతరులు బాధ పెడితే నువ్వు బాధపడ్డావో ఆ బాధ నీ వల్ల ఇతరులకు కలిగించకుండా ఉండడమే ధర్మం. సింపుల్గా చెప్పేశారు కదా దాన్ని. కాబట్టి ఈ ధర్మం అనేటువంటి పదానికి ఇంగ్లీష్లో లేదు అర్థం. సంస్కృతంలో ఉన్న ఈ ధర్మ అనే పదానికి ధారణాత్ ధర్మ అంటే ధరించేది ధర్మం. ఈ ధర్మం అనేది ఇంగ్లీష్ భాషలో ఎక్కడా లేదు, ఏ భాషలోనూ లేదు, ఒక్క మనదైనటువంటి సంస్కృతమైనటువంటి మన దేవ భాషలోనే ఉన్నది. అందుకని ధర్మం అనే పదానికి అర్థం లేక వాళ్ళు రెలిజియన్ అన్నారు. రెలిజియన్ అనేసరికి మళ్ళీ దానికి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుంటే మళ్ళీ మతము అయ్యింది. మనది మతం కాదు, ధర్మం. ధర్మం అంటే ఏమిటి? నీకు ఎగ్జాంపుల్గా అందరూ అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మామిడి చెట్టు ఉంది, తీపి అనేటటువంటి ధర్మం ఉంది కదా, సృష్టిలో తీపి అనే ఒక ధర్మం ఉంది కదా. ఆ తీపి అనేటువంటి ధర్మాన్ని నువ్వు రుచి చూడాలంటే నువ్వు ఎలా చూస్తావు? నాలుగు చుట్టూ తిప్పుతావా? కాదు కదా. ఆ ధర్మం అనేటటువంటిది కూడా అట్లా సృష్టిలో ఉన్నటువంటి తీపి అనేటువంటి ధర్మాన్ని మనకి రుచి చూపించాలి అంటే ఒక మామిడి పండుగాను ఒక చెరుకు గడగాను దిగి వచ్చి మనకు రుచి ఎలా అయితే చూపిస్తోందో, మానవుడి యొక్క ధర్మాన్ని అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆ ధర్మాన్నంతటిని కలబోసి దిగి వచ్చినటువంటి వాడే రాముడు. అర్థమైందా నీకు? ఇప్పుడు ఆ ధర్మాన్ని రూపొందించబడినటువంటి ఒక ధర్మాన్ని ఒక మానవుడిగా దిగివచ్చి మనందరికీ ఇప్పుడు సత్యం వద అన్నారు. అంటే ఏమిటి చెప్పాను కదా, వేదం అర్థం కాక జనం బిక్కుబిక్కుమంటే చూస్తున్నారని. అవును, సత్యం వద, సత్యం అంటే ఎలా, ఏ విధంగా పలికితే సత్యం అవుతుంది, ఎలా జీవిస్తే ధర్మం అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ మనకి. కాబట్టి ఇది ఇలా జీవిస్తే ధర్మం అవుతుంది, ఇలా జీవిస్తే సత్యం అవుతుంది. అందుకని సత్యవాక్ పరిపాలకుడు, ధర్మనిష్టాగరిష్ఠుడు. అర్థమైందమ్మా? ధర్మం అంటే అదమ్మా అర్థం. అది అలాగే అమ్మా, ఇప్పుడు మన వీధిలో తీసుకున్న మనం తిరిగే ప్రదేశాల్లో రామాలయం ఉంది, అనేక ప్రాంతాల్లో రామాలయం ఉంది. ఇంకా తీసుకుంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో భద్రాచలం ఉంది, ఒంటిమిట్ట ఉంది, రామతీర్థం వంటి ఊరికి రామ మందిరం ఉంది. అయితే అయోధ్యకి ఎందుకంత ప్రత్యేకత? అయోధ్య కోసమే ఇన్నేళ్ల పోరాటం ఎందుకు చేయాలి? మనం అయోధ్యనే ప్రధాన ప్రాతిపదికగా రామయ్య అనంగానే అయోధ్య అనే కనెక్షను అక్కడ మాత్రమే ఎందుకు ఏర్పడింది? స్వామివారికి ఇన్ని దేవాలయాలు, ఇన్ని చరిత్రలు వీటితో కూడా ఉన్నాయి కదా అమ్మా. అది పవర్, మొన్న చెప్పాను కదా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ అని. అది కేంద్ర బిందువుగా ఉండి ఆయన ధర్మం అనేటటువంటిది ఆవిర్భవించినటువంటి ప్రదేశం. అది శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి జన్మస్థలం కాబట్టి దానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఎందుకని అనేక చోట దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళుతున్నాం? మన ఊరిలో ఉంది కదా అని ఎందుకు సరిపెట్టుకోలే? అక్కడికే ఎందుకు వెళుతున్నాం మనం? కాబట్టి అది పవర్ స్టేషన్. దాని నుంచి మిగతా సబ్ స్టేషన్స్ కన్నిటికీ ప్రసారం కావటం అనేటటువంటిది మనం పూజ చేసేటప్పుడు కూడా ఒక చోట ఉంటే ఉత్సవమూర్తిని తీసుకుని వచ్చి ఇక్కడ ఒక దారం కట్టి దాని నుంచి ప్రసారం అవడానికి ఒక దారాన్ని ఏర్పాటు చేసుకుంటాం మనం. ఎందుకని? ఆ ప్రసారం ఇక్కడ వరకు వస్తుందని. ఒక గుడిలో పూజ చేస్తున్నప్పుడే ఉత్సవమూర్తికిను మూల విరాట్కి కూడా మనం ఒక దారంతో కనెక్షన్ ఇచ్చుకుంటాం. దానిలో ఒక భావన, అదొక అద్భుతమైనటువంటి ఆ సంప్రదాయంలో ఒక భావన ఉంది, ఒక సద్భావన ఉంది. ఇన్నేళ్ల పోరాటం కదమ్మా, మరి మీరు ఎన్నో పరిస్థితులను చూసి వచ్చి ఉంటారు. ఈరోజు కళ అయితే కొంతవరకు సాకారం అయిందని చెప్పి మీరు ఇందాక చెప్పడం జరిగింది, అవ్వాల్సింది ఇంకా ఉంది అన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితుల వల్ల మీకుండేటువంటి అనుభవం రీత్యా ఈ క్రెడిట్ ఎవరిది ఇంతవరకు ఈ పరిస్థితి రావడానికి? అంటే చక్కగా మనం రామయ్యను చూడడం కావచ్చు, అయోధ్య మళ్ళీ పాత రూపురేఖలు ఇప్పుడిప్పుడే సంతరించుకుంటూ ఉండటం కావచ్చు, దీని వెనుకున్నటువంటి కృషి ఎవరిదని మీరు నమ్ముతారు? ఈ క్రెడిట్ మీ మనసులో ఎవరికి ఇస్తారు? విశ్వ హిందూ పరిషత్ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ క్రెడిట్ విశ్వ హిందూ పరిషత్కి ఇవ్వాలి.
తర్వాత ప్రధానమంత్రి గారు దానిని సాకారం చేయటం ప్రధానమంత్రి గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవేముంది, వారి చేతిలో ఉంటే ఏదైనా చేసుకోగలిగిన అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు. ఆ అదృష్టం, ఆ యోగ్యత ప్రధానమంత్రి గారికి దక్కడం ఆయన చేసుకున్నటువంటి పూర్వజన్మ ఫలం. 400 ఏండ్లుగా పోరాటం చేస్తున్నాం కదమ్మా. పోరాటం చేస్తూ 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 చివరికి అక్కడికి వచ్చేసరికి తలుపు తెరవబడింది. ఏదో ఒకసారి ఒక జోక్ చూశాను. భార్యాభర్త ఇద్దరు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉంటే ఆ తలుపు నెట్టడానికి బయట నుంచి దొంగలు వచ్చి దాన్ని అదే పనిగా గుద్దుతున్నారు. భార్య ఏమండి దొంగలు వచ్చారు వెళ్ళండి అంటుంటే, ఉండవే, ఆ తలుపు బాగా తుప్పు పట్టిపోయి రాకుండా పోయింది, కాసేపు ప్రయత్నం చేయని, మనకి మంచిదేలే, వాళ్ళ వల్ల తలుపు తెరుచుకుంటుందేమోలే అన్నట్టు. అర్థమైందా? అలా 400 సంవత్సరాలుగా పోరాడుతూ ఉండగా వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి అది సాకారమైంది. 200 ఏళ్ళు ఎంతోమంది, ఏది ప్రథమ సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడు దగ్గర నుంచి తీసుకుంటే మనకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. చివరికి అది ఎవరి చేతిలో పగిలింది ఆ కొబ్బరికాయ? అంతకుముందు ఎంతోమంది కొట్టి ఉంటే ఆయన చేతిలో పగిలింది. క్రెడిట్ గాంధీ గారికి వచ్చింది. అలాగే ఏ ఉద్యమైనా చూడు తల్లి నువ్వు. కాబట్టి అది ఒక్కరిదని మనం చెప్పలేమమ్మా. ఎందరి కృషో ఉంది. ఎంతమంది కరసేవకులు ప్రాణత్యాగం చేశారు. మనం చెప్పాను, 14 ఏళ్ళ పిల్లవాడు కొఠారి బ్రదర్స్, చాలామంది ఇక్కడ మన కరీంనగర్కి చెందినటువంటి ఒక కుర్రవాడు ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది బలిదానం చేశారు. హిందువుల యొక్క రక్తాన్ని గానుగా ఆడించి నేను కట్టించానని బాబరీ నామాలో రాసుకున్నాడు. మరి ఎంతమంది ప్రాణత్యాగం చేశారు దానికోసం. మా సంఘటన ఏంటో మీ ద్వారా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవాలని ఉంది. అలాగే తర్వాత ఎపిసోడ్లో మనం రామయ్య ఆలయం గురించి మీ మాటల్లో వినాలని ఉంది. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చారు. అనుకున్న విధంగా ఆ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఆధ్యాత్మిక కోణాలు కావచ్చు, తెలుసుకోవాల్సిన విషయాలు కావచ్చు, మీ నుండి ఎటువంటివి చెప్తారా అనేటువంటి ఆతృత మాలో ఉంది. తర్వాత ఎపిసోడ్లో ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం. ధన్యవాదాలమ్మా. విన్నారు కదండి, ఇది ఇవాల్టి అయోధ్య భారతీయం. రేపటి ఎపిసోడ్లో చాలా మంచి ఆసక్తికరమైనటువంటి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే.